నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో మనం అనేక విషయాలు తెలుసుకుంటూ శిరోరేఖ, బుద్ధిరేఖ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇది జీవిత రేఖ. ఈ బుద్ధిరేఖ, ఈ శిరోరేఖ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్పష్టంగా క్లియర్గా ఉంటే మనం గతంలో వివరణ మీకు ఇచ్చి ఉన్నాను. జీవితకాలం అంతా కూడా ధారణాశక్తి కలిగి మేధస్సు కలిగి ఉంటారని చెప్పుకున్నాం. ఈ రేఖ అస్పష్టంగా ఉంటే అంటే ఈ రేఖ లోతు తగ్గి వెడల్పు పెరిగి ఇలాగా పల్చగా కనిపించినట్టు ఈ చివరికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటే ఆ వ్యక్తుల యొక్క మానసిక స్థితి, మెదడు ఆలోచనాశక్తి చురుకుగా పనిచేసేటువంటి శక్తి, ఆచరణలో కొంత అలసత్వం, అనేక విషయాలని సంగ్రహించటంలో తడబాటు, సామాన్యంగా మిగిలిన రేఖల స్పష్టత ఉన్నప్పుడు అంత ఆలోచనాపరులుగా కనిపించకపోయి తమ దైనందిన జీవితాన్ని అలా గడుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆలోచనలోనే, ఆచరణలోను, ధారణలోను అంటే మానసికమైనటువంటి పటుత్వం తగ్గటం వలన విద్యా వ్యాసంగాలలో కొంత వెనుకబాటుతనం కనబడుతూ ఉంటుంది. విముఖత ఉంటుంది వారికి. ఏ విషయాన్నైనా నేర్చుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఇతరులు ప్రోత్సహించినా కూడా వెనకంజ వేస్తూ ఉంటారు. మానసికమైనటువంటి దౌర్బల్యం అంటాం దాన్ని. నాకు రాదేమో, నేను చేయలేనేమో, నేను మాట్లాడలేనేమో, ఈ విధమైనటువంటి వ్యతిరేక భావాలు వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. ఇది వెడల్పు పెరిగిపోతే అంటే రేఖ విస్తరించితే బాగా కొన్ని మానసికమైనటువంటి రుగ్మతలను కూడా మనం గమనించగలం. అంటే వీళ్ళకి ఇల్యూజన్, భ్రాంతి, ఇంగ్లీష్లో ఇప్పుడు స్కిజోఫ్రెనియా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే భ్రాంతి, లేనిటి ఉన్నట్లు, ఉన్నది లేనట్లు, అన్నటువంటి విషయాల్ని కాదన్నట్లు, విన్న వాటిని వినలేదన్నట్లు, ఇలాగా వాళ్ళు మానసిక దౌర్బల్యంతో అది రేఖ మొత్తం అంతా ఈ సన్నబట్టం కాదు, ఎక్కడ పడుతుందో, ఎక్కడ పలచబడుతుందో ఆ వయసులో ఒకవేళ మొత్తం రేఖంతా కూడా పల్చబడి పరిచినట్లు కాంతి విహీనంగా ఉంటే వాళ్ళు బాల్యం నుంచి కూడా సామాన్యమైనటువంటి విషయాల్లో కొంతవరకు పరిజ్ఞానాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంతవరకు దృఢంగా ఉండి ఏ వయసు నుంచి పలచబడుతుందో ఆ వయసులో ఈ రకమైనటువంటి భావనలు అంటే భ్రాంతి, అలసత్వం, నేర్చుకునేటువంటి విషయాల మీద ఆసక్తి లేకపోవటం, వ్యతిరేకమైన భావనలను ఏర్పడటం, ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. మరలగా స్థిరపడినప్పుడు, దృఢంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ వయసున ఈ భ్రాంతి నుంచి బయటకు వచ్చి అలసత్వాన్ని విడనాడి మళ్ళీ జ్ఞాన సముపార్జనకు ముందుకు వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ మధ్యలో కొంత బలహీనపడటం వలన మొత్తం మనం జీవితాన్ని మనం గమనించినప్పుడు అది చేసేటువంటి పనుల్లోనూ వీటిల్లోనూ గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి, నేర్చుకునేటువంటి విజ్ఞానంలో అంటే చదువులో గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి, దాని యొక్క ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. అంటే మనం బీజాల గురించి చెప్పినప్పుడు ఆ చీడపీడలకు లోనైనటువంటి బీజం లేదా అపరిపక్వంగా ఉన్నటువంటి బీజం ఎలాగైతే మొలకొచ్చి ఫలితాన్ని ఇవ్వదో ఇది కూడా అలా ఉంటుంది. అంచేత తెలివితేటలు సన్నగిల్లుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇంతవరకు బాగా దృఢంగా ఉండి
ఈ చివరికి వచ్చేసరికి పలచబడిపోయి కనిపించినట్టు అలాగా లుప్తమవుతున్నట్లు ఉంటే, అంటే బాగా కాంతి తగ్గిపోయి బలహీన పడిపోతూ ఉంటే, అటువంటి వ్యక్తులు మేధావులుగా పరిగణింపబడినా వాళ్ళు అనేక విషయాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరి చక్కని ధారణాశక్తితోటి, జ్ఞాపక శక్తితోటి వివిధ వృత్తి వ్యాపారాలని, ఉద్యోగాల్ని, అధికారయుతమైనటువంటి పదవుల్ని, రాజకీయ కళారంగాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి చేరిన అనేక అవార్డులు, అనేక గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి పేరు ప్రఖ్యాతులు, గౌరవాలు, డాక్టరేట్లు ఎన్ని పొందినా ఈ చివరి వయసులో ఎక్కడైతే ఈ రేఖ బలహీనపడుతుందో ఆ వయసు వచ్చేసరికి హఠాత్తుగా ఆ మానసిక శక్తులు నెమ్మదించి క్రమంగా వారి యొక్క ధారణాశక్తి, విజ్ఞానము అన్నీ కూడా లుప్తమయ్యి మనం దైనందిన జీవితంలో చేసుకునేటువంటి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, మాట్లాడవలసినటువంటి, చేయవలసినటువంటి పనులు, మాటలు విషయాల్లో కూడా, అటువంటి విషయాల్లో కూడా ఇతరుల యొక్క సలహా లేకపోతే సహాయాన్ని పొందవలసిన ఆవశ్యకత ఏర్పడే విధంగా వారి యొక్క జీవన శైలి, మానసికమైనటువంటి జీవన శైలి క్రమంగా జీరోకి వచ్చేస్తుంది. ఇటువంటి వారిని మనం ఇప్పుడు వ్యాధుల్లో చెప్పాలంటే స్క్రిజోఫేనియా అంటారు, అల్జీమర్స్ అంటున్నారు, లేకపోతే మాంద్యం, తెలివితేటల్ని, మేధస్సుని కోల్పోయేటువంటి బుద్ధిమాంద్యం ఏర్పడటం కానీ, ఈ విధంగా మనం ఈ రేఖని ఇది బలహీనపడుతున్నప్పుడు, సడన్గా లోతు తగ్గిపోయి కాంతి తగ్గిపోయినప్పుడు అది ఒక అవాంతరంగా మనం చెప్పుకోవచ్చు. శిరోరేఖ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. నమస్కారం.